హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో డే 36కి అయితే వచ్చేసాము. డే 36లో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, అవి ఏమేమి తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. అలాగే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసే ముందు డెఫినెట్గా డాక్టర్ని అయితే విజిట్ అవ్వండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేయొద్దు. అండ్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా మీకు వీలైతేనే, మీకు హెల్తీగా ఉన్నారు అనిపిస్తేనే చేయండి. 16 గంటలు మేము ఉపవాసం ఉండలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు మీరు 12 గంటలు ఉపవాసం ఉండి 12 గంటలు ఫుడ్ అయితే తీసుకోండి. అది కూడా ఈ ఫుడే తీసుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్గా 3 లీటర్స్ ప్లస్ వాటర్ తీసుకోవాలి డైలీ. మినిమం వాకింగ్ అయినా చేయండి, హాఫ్ అన్ అవర్. లేదంటే ఎక్కువ హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా మీరు ఏ పార్ట్లో వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ పార్ట్కి సంబంధించి వర్కౌట్ అయితే చేసుకోండి. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ అయితే వస్తాయి. కుకింగ్లో కూడా చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసే మనం కుక్ చేసుకోవాలి. అండ్ షుగర్స్ కట్ డౌన్ చేయాలి. అలాగే ఆఫ్టర్ 6 తర్వాత తిండి ఆపేయాలి. ఇదండి మెయిన్ టిప్స్. అయితే వీటిని ఫాలో అయిపోయి చేస్తామంటే కనుక పక్క మనం అనుకున్న దానికన్నా ఎక్కువే వెయిట్ లాస్ అయితే అవుతాము. ఇంకా లేట్ చేయకుండా మన డైట్ ప్లాన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ వెయిట్ అయితే చెక్ చేసుకుందామండి. మా సిస్టర్ నేను ఇద్దరు కలిపి చేస్తున్నామని చెప్పాం కదా. అండ్ వెయిట్ రెడ్యూస్ అవ్వట్లేదని ఎక్కువ ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే డైలీ వెయిట్ చెక్ చేసుకుంటే వెయిట్ ఏమి రెడ్యూస్ అవ్వరండి. వీక్లీ వన్స్ చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో కోసం అయితే చేస్తున్నాను, మీకైతే స్ట్రెస్ ఎక్కువైపోతుంది. మెయిన్ స్ట్రెస్ ఉండకూడదు మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే. మా సిస్టర్ అయితే 59.5 ఉంది. దగ్గర 1 kg రెడ్యూస్ అయిపోయింది 2 డేస్లో. ఇద్దరము ఒకటే ఫుడ్ తిన్నాము, సేమ్ క్వాంటిటీ తీసుకున్నాము. బట్ వెయిట్లో చూసారా తను దగ్గర 1 kg రెడ్యూస్ అయింది. నేను మాత్రం 200 grams మాత్రమే రెడ్యూస్ అయ్యాను. ఇదండి ఎవరు బాడీ తత్వం వాళ్ళది. బాడీని బేస్ చేసుకునే వెయిట్ లాస్ అవుతారు. ఎవరితో పోల్చుకోవద్దు. కొత్తగా డైట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి స్టార్టింగ్ వీక్స్లో ఫుల్గా వెయిట్ అంటే బాడీలో ఉన్న వాటర్ ఇంటేక్ అంతా రెడ్యూస్ అయిపోవడం వల్ల ఈజీగా ఒక 2 kgs తగ్గొచ్చు. తర్వాత నుంచి సేమ్ తగ్గుతారని అయితే అనుకోవద్దు. తర్వాత మెల్లగా తగ్గిపోతుంది. సో వెయిట్ కొంచెం మాత్రమే రెడ్యూస్ అవుతాము. మీరైతే మంత్లీ 3 kgs 2 kgs ఇదే టార్గెట్ పెట్టుకోండి. ఇంతకన్నా ఎక్కువ అయితే తగ్గలేము. స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా డైట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. వీక్లీ వన్స్ వెయిట్ చెక్ చేసుకోండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఈరోజు డైట్ ప్లాన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ మనం ఈటింగ్ విండో 10 o'clockకి స్టార్ట్ అవుతుంది కదా. ఈటింగ్ విండో స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ మనం చేయాల్సింది డీటాక్సిఫై డ్రింక్ తీసుకుంటాం కదా. ఈరోజు మన డీటాక్సిఫై డ్రింక్ వచ్చి మింట్ జింజర్ వాటర్. దీనికోసం ముందుగా మరిగించిన వాటర్ని 2 cups తీసుకొని అందులో 1 ఇంచు అల్లం ముక్కను దంచి వేసుకోవాలి. దాంతోపాటుగా గుప్పెడంత పుదీనా ఆకు, అలాగే లెమన్ స్క్వీజ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచేయండి. వాటిలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదు అంటే వాటితో పాటు తీసేసుకోవచ్చు. నేనైతే వీటితో పాటే తీసుకున్నాను. మీరు కావాలంటే ఫిల్టర్ చేసుకోండి. పుదీనా యూస్ చేయడం వల్ల స్టమక్లో ఎయిర్ బబుల్స్, అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటిని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ బాడీకి చాలా చల్లదనం అయితే ఇస్తుంది. జింజర్ యూస్ చేయడం వల్ల మెయిన్గా మెటబాలిజం అయితే ఇంప్రూవ్ అవుతుందండి. అండ్ లెమన్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి స్కిన్కి చాలా మంచిది. ఇదండి డీటాక్సిఫై డ్రింక్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ గ్యాప్ ఇచ్చి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవాలి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఒక హెల్తీ స్మూతీ అయితే దీనికోసం యాపిల్ అండ్ కివి, అలాగే ఒక కట్ట స్పినాచ్. మేమిద్దరికి తీసుకుంటున్నాం కాబట్టి 2 కట్టలు స్పినాచ్ తీసుకున్నాను, 2 కివి తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ పైనాపిల్ ఉంటే కనుక మీరు యాపిల్ ప్లేస్లో పైనాపిల్ తీసుకోండి. నా దగ్గర ఇప్పుడు సీజన్ పైనాపిల్ లేదు కాబట్టి యాపిలే తీసుకున్నాను. సో కివి, యాపిల్, స్పినాచ్ స్మూతీ. పాలకూర మూడింటిని శుభ్రంగా వాష్ చేసుకొని, మెయిన్గా పాలకూరని బాగా వాష్ చేసుకోవాలి, మట్టి ఉంటుంది కదండి. సో మూడింటిని బాగా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లో యాడ్ చేసి వాటితో పాటుగా 1 టీ స్పూన్ నానబెట్టి పెట్టుకున్న చియా సీడ్స్ నైట్ నానబెట్టి పెట్టుకున్నాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మెత్తగా స్మూతీ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూసారా, గ్రీన్ కలర్ హెల్తీ స్మూతీ అయితే మనకి రెడీ అయిపోయింది కదా. ఈ జ్యూస్ వల్ల మనం ఇందులో కివీ యూస్ చేసాం కాబట్టి మెయిన్గా కివీలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. మనం లెమన్స్, ఆరెంజెస్ కన్నా విటమిన్ సి ఎక్కువగా కివీలో అయితే ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మనకి గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి బాగా సపోర్ట్ చేస్తుంది ఈ కివీ అనేది.
కొలెజన్ ప్రొడక్ట్స్ వాడితే మనకి స్కిన్ గ్లో వస్తుంది, యూత్ లుక్ వస్తుంది అంటారు కదా, ఆ కొలెజన్ ప్రొడక్షన్ అనేది ఈ కివీలో ఎక్కువగా ఉంటుంది. యాపిల్ వెయిట్ మేనేజ్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది. హార్ట్ హెల్త్, రిచ్ న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అండ్ అలాగే స్పినాచ్, పాలకూరలో మెయిన్గా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అయితే ఎక్కువ ఉన్నాయండి. క్యాన్సర్ రెడ్యూస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అండ్ స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్మూతీ అయిపోయింది కదా. అది ఇప్పుడు మిడ్ మార్నింగ్ స్నాక్ మనకి ఆకలి అనిపిస్తే 12 o'clockకి తీసుకోవాలి. కాఫీ ఏం తీసుకోవాలనుకున్న వాళ్ళు అది తీసుకోవచ్చు, మీ ఇష్టం. గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ బ్లాక్ కాఫీ తీసుకుంటున్నాను. మీరేం తీసుకున్నా బెల్లం, పంచదార, తేనె 3 యాడ్ చేసుకోకుండా తీసుకోండి. వీటితో పాటు ఇంక స్నాక్ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ టీ కాఫీలు మాత్రమే ఇచ్చారండి ఈరోజు. మిడ్ మార్నింగ్ స్నాక్ మనం 12కే అయిపోతుంది కదా. లంచ్ వచ్చి 1:30 to 2కి కంప్లీట్ చేసేయాలి. సో ఈరోజు లంచ్లోకి మనకి ఏమి ఇచ్చారు, టమాటో రసం విత్ చిక్కుడుకాయ క్యారెట్ ఫ్రై కానీ లేదు అంటే క్యాబేజీ ఫ్రై కానీ, ఈ రెండింటిలో మీకు ఏది ఓకే అనిపిస్తే అది చేసుకోండి. నేను ఇక్కడ టమాటో రసం కోసం ఫస్ట్ 3 టమాటాలను ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ వేసి బాగా ఉడికించుకున్నాను. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత వాటి పైన ఉన్న తోలు తీసి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు మిక్సీలో పట్టుకున్నా పర్వాలేదు, నాకు మెత్తగానే ఉడికాయి కాబట్టి ఇలా చేతితో ప్రెస్ చేసేస్తున్నాను. ఎక్స్ట్రా పల్ప్ లాంటిది ఏమైనా ఉంటే బయట తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు, కొంచెం హాట్ వాటర్ వేసి నానబెట్టుకొని చింతపండు రసాన్ని సెపరేట్ చేసుకొని ఈ టమాటో రసంలో వేసి బాగా మరిగించుకోవాలి. నేను ఇంట్లో అందరికీ ఇదే చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగానే చేసుకుంటున్నాను. మీరు మీకు తగ్గ క్వాంటిటీ అయితే చేసుకోండి, రసం ఏమీ వేస్ట్ అయిపోదు కదా. సో ఈ విధంగా పులుపును అడ్జస్ట్ చేసుకొని కావాల్సినంత చింతపండు తీసుకోండి. అందులోకి 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న రసం పౌడర్ కూడా 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఈ మసాలా దినుసులన్నీ ఒక వీడియో చేశాను, పౌడర్స్ అన్నీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. బయట పౌడర్స్ అస్సలు వాడొద్దు. దాంతోపాటుగా 2-3 గ్రీన్ చిల్లీ కూడా వేసి బాగా మరిగించుకోవాలి రసాన్ని. నాకు ఇక్కడ టమాటో రసం అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో నేను తడక పెట్టుకుంటున్నాను. దీనికోసం ముందుగా ఆయిల్ తక్కువగానే యూజ్ చేయాలి కదా. నేను అది కూడా గ్రౌండ్ నట్ ఆయిల్ మాత్రమే వాడుతున్నాను, పల్లి నూనె. సన్ఫ్లవర్ ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ వాడొద్దు. సో ఈ పల్లి నూనెలో కొంచెం జీలకర్ర, ఆవాలు, 4-5 వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకోండి. 2-3 ఎండుమిరపకాయలు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసి మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై అయినాక మనం తీసుకెళ్ళి రసంలో వేసేయడమే. అంతేనండి, మనకి రసం అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం ఫ్రెష్ కొత్తిమీరని కట్ చేసుకొని రసంలో వేసేసుకుంటే పర్ఫెక్ట్ టొమాటో రసం అయితే రెడీ అయిపోయింది. రసం రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రైస్ కుక్ చేసుకోవచ్చు. రైస్ ఈరోజు మీరు బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బాస్మతి రైస్, ఇలా మీరు ఏది వాడాలనుకుంటే అది వాడండి. వైట్ రైస్ అయితే కొంచెం తగ్గించవచ్చు, అంటే వైట్ రైస్ వాడచ్చు, కానీ వాటికన్నా ఇవి ప్రిఫర్ చేయండి ఎక్కువ. లేదంటే కినోవా వాడుకున్నా పర్లేదు, ఏదైనా సరే యూజ్ చేయండి. బట్ వైట్ రైస్ అయితే కొంచెం తగ్గించండి. ఇక్కడ బ్రౌన్ రైస్ 1 కప్పు తీసుకొని 4-5 సార్లు శుభ్రంగా కడిగి 5 కప్పులు వాటర్ యాడ్ చేసి ఉడకబెట్టేసుకున్నాను. నాకు రైస్ అయితే కుక్ అయిపోయింది. నెక్స్ట్ కర్రీ కోసం ఇక్కడ నేను కడాయి తీసుకొని అందులో 2 టీ స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి మంచిగా నెట్లి వేయించుకున్నాను. ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2-3 ఎండుమిరపకాయలు, 3 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసి మరొకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను చిక్కుడుకాయ క్యారెట్ కర్రీ వండుకుంటున్నానండి. మీరు క్యాబేజీ వండుకోవచ్చు, ఏదైనా వండుకోవచ్చు. ఇదే కర్రీ మనం ఈవినింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో కొంచెం దాచుకోండి, మొత్తం అంతా అందరికీ పెడేయకుండా, అదే ఇంట్లో వాళ్ళకి మళ్ళీ ఈవినింగ్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా చెప్తున్నాను. సో రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా మొత్తం కలిపి మూత పెట్టి బాగా 70% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అల్యూమినియం అంత హెల్త్కి మంచిది కాదు అన్నారని అన్ని స్టీల్ వేర్ కొనుక్కొని కుక్ చేస్తే ప్రతిదీ మాడిపోతుందండి. మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే ప్రతిదీ మాడిపోతుంది, ఇంకేం వాడాలో తెలియట్లేదు. ఇలా 70% పైనే కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి మరొకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 to 3 minutes ఉడికించుకోండి. ఒకవేళ మాడిపోయే ఛాన్సెస్ ఉంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి లంచ్లోకి. ఇప్పుడు మన లంచ్ ప్లేట్
కొంచెం కీరా, హాఫ్ కీరా, 100 గ్రామ్స్ బ్రౌన్ రైస్, 100 గ్రామ్స్ ఫ్రై, 100 గ్రామ్స్ రసం. సరిపోయింది కదా. ఆల్రెడీ మనకి కీరా ఎలా తీసుకోవాలో చాలు, ఒక హాఫ్ కీరా తీసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని బ్రౌన్ రైస్. నేను సేమ్ మా సిస్టర్కి కూడా తీసుకుంటున్నాను 2 ప్లేట్స్. మన లంచ్లో మీరు చూసినట్లయితే ఫైబర్ ఉంది, ప్రోటీన్ ఉంది, కార్బ్స్ ఉన్నాయి, గుడ్ కార్బ్స్ ఉన్నాయి, ప్రోబయోటిక్ కూడా ఉంది. ఎప్పుడు మీరు డైట్ చేసిన వాళ్ళైనా చేయలేని వాళ్ళైనా, ఒకవేళ చేసి ఆపేసిన వాళ్ళైనా సరే ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి ఆకలి అనిపించదు అండ్ స్టమక్ కూడా ఫుల్గా అవుతుంది. తక్కువ తినలేదేమీ, ఎందుకంటే నార్మల్గా అయితే రైస్ ఎక్కువ చాలా తక్కువ కర్రీతో తింటాం కదా. అలా కాకుండా క్యారెట్ ఆర్ కీరా, లేదంటే కొంచెం ఫ్రై, పప్పు కర్రీ, కొంచెం పెరుగు ఇలా తినండి. నార్మల్గా అయినా సరే వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు మనం. సో ఈ విధంగా ఫస్ట్ మనం ఫైబర్ తీసుకోవాలి. మా బాబు కూడా తీసేసుకుంటుంది నాతో పాటు. ఫస్ట్ క్యారెట్ సలాడ్ అయితే ఏదో ఉందో అది తినేసి నెక్స్ట్ రిమైనింగ్ పప్పు ఉంటే పప్పు ఇలా తినాలి. లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ మీకు టీ, కాఫీ తీసుకోవాలి అనిపించిన వాళ్ళు తీసుకోవచ్చు. అది కూడా ఆకలి అనిపిస్తేనే అందులోనే బెల్లం, పంచదార, తేనె ఏమీ వాడకుండా తీసుకోవాలి. నేను ఇక్కడ బ్లాక్ కాఫీ తీసుకుంటున్నాను. బ్లాక్ కాఫీ ఎక్కువ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే డైట్లో బాగా హెల్ప్ అవుతుంది. బ్లాక్ కాఫీతో పాటుగా ఈరోజు రోస్టెడ్ చనా అయితే ఇచ్చారు, అది కూడా 30 గ్రామ్స్. మీ దగ్గర వెయింగ్ మిషన్ లేకపోతే కనుక డెఫినెట్గా మస్ట్ అండ్ షుడ్గా బై చేసుకోండి, ఎందుకంటే కొలతలు అనేది చాలా ఇంపార్టెంట్ మనం డైట్ చేస్తున్న టైంలో. అదే మన వెయిట్ని తగ్గించాలన్నా పెంచాలన్నా మెయిన్ అదే. ఈ విధంగా నేను మా సిస్టర్ కూడా 30 గ్రామ్స్ ఇలా రోస్టెడ్ చనా తీసుకొని తినేసాము. ఈవినింగ్ స్నాక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్ 4 o'clockకి కంప్లీట్ అయిపోయింది. సో నైట్ డిన్నర్ 5:30 to 6 లోపు కంప్లీట్ చేసేయాలి. ఈరోజు నైట్ చపాతీ అండ్ ఆఫ్టర్నూన్ కర్రీ అయితే ఇచ్చారు. నేనేమో మీకులాగే ముందే డైట్ చూసుకోలేదండి, ఏదో ఇస్తారులే ఆఫ్టర్నూన్ కర్రీ ఇస్తారు ఎందుకు ఇస్తారో అనుకున్నాను, బట్ ఆఫ్టర్నూన్ కర్రీ ఇచ్చారు. సో నాకు ఆ కర్రీ లేదు, అయిపోయింది. అందుకని మళ్ళీ ఇప్పుడు వేరే ఆప్షన్ ఉంది కదా, క్యాబేజీ ఫ్రై, దాన్ని చేసుకోవడానికి క్యాబేజీని పీసెస్ కింద కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 2 కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకున్నాను. ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి బాగా ఉడికించుకున్నాను. ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకే ఒక టమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను, ఎందుకంటే టమాటో వేయకపోతే వాటర్ లేక ఏం లేక నాకు మాడిపోతుంది. కొంచెం గ్రేవీ టైప్ ఉంటుంది కదా, మరీ ఫ్రైలా కాకుండా అని టమాటో అయితే యాడ్ చేసుకున్నాను. మీకు మీ ఇష్టం, మీరు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇలా టమాటా కూడా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మరొకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేయండి, ఎందుకంటే అడుగు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి కనుక కొంచెం 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. మనకి కారం ఈ స్మెల్ అంతా పోవాలి, అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా బాగా మాడిపోయింది. ఈ స్టీల్ వాడుతున్నాను కానీ మాడిపోతున్నాయండి, కానీ ఏం చేస్తాం, హెల్త్కి ఇదే మంచిది అంటున్నారు, అల్యూమినియం వాడొద్దు అంటున్నారు కదా. సో ప్రాబ్లం ఇదైపోతుంది, కానీ మనకి టైం లేదు, అడ్జస్ట్ అవ్వాలి ఎలా ఉన్నా సరే. సో నేను టైంకి కుక్ చేసుకుంటాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ కోసం 30 గ్రామ్స్ పిండి తీసుకోండి, గోధుమ పిండి ఆర్ మల్టీగ్రెయిన్ ఆటా. సో 30 గ్రామ్స్ తీసుకోండి, నేను ఇక్కడ 60 గ్రామ్స్ ఇద్దరికి తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని చపాతీ ముద్దలాగా చేసేసుకొని దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అదే మీరు మీ 30 గ్రామ్స్ పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని 2 చపాతీలు చేసుకుంటానన్న మీ ఇష్టం, లేదు మొత్తం ఒకటే చపాతీ చేసుకుంటానన్న మీ ఇష్టం. అందులో ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. 30 గ్రామ్స్ పిండి గుర్తుపెట్టుకోండి. ఎన్ని కష్టాలు వచ్చాయో కదా, ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తినేసేవాళ్ళం, కానీ ఇప్పుడు రెస్ట్రిక్షన్స్, ఇదే తినాలి కళ్ళ ముందున్నా తినలేకపోతున్నాం. కానీ ఎన్ని రోజులండి, మన కోసమే కదా, మన హెల్త్ కోసమే కదా. మళ్ళీ డ్యూరింగ్ డైట్ అయిపోయిన వెంటనే తినేయచ్చు కదా. సో ఓపిక పడదామే. చపాతీ ఇక్కడ ప్రిపేర్ చేసుకొని రోస్ట్ కూడా కాల్ చేసుకున్నాను 2 వైపులా బాగా, అది కూడా వితౌట్ ఆయిల్. చూడండి నా చపాతీ నా చెయ్య కన్నా కొంచెం పెద్దగా ఉందంటే, అంతకన్నా పెద్దగా ఏమీ లేదు.
దీంతో పాటు రెడీ చేసి పెట్టుకున్న కర్రీ ఇప్పటిది కానీ ఆఫ్టర్నూన్ కానీ, నాకైతే ఆఫ్టర్నూన్ కర్రీ కొంచెం ఉండిపోయింది. ఒక 60 గ్రామ్స్ కర్రీ ఉంది. అండ్ ఇప్పుడు 140 గ్రామ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అదే మక్క నేను హాఫ్ చేసుకున్నాము. మీరైతే 100 గ్రామ్స్ కర్రీ, ఒక చపాతీ, కొంచెం సలాడ్, ఐదర్ కీరా ఆర్ క్యారెట్ ఏదైనా తీసుకోవచ్చు. 2 మిక్స్డ్ తీసుకున్నా పర్లేదు. ఒక గ్లాస్ బటర్ మిల్క్. ఇంతేనండి, మన ఫాస్టింగ్ విండో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈటింగ్ విండో కంప్లీట్ అయిపోయింది. ఫాస్టింగ్ విండో స్టార్ట్ అయింది. 6కి డిన్నర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి 6 తర్వాత మనం ఏమీ తినకూడదు. అది కూడా వాటర్, బ్లాక్ కాఫీ ఇవి తప్ప. నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock వరకు మనం ఏం తినకూడదు కదా. ఇదండి, ఈ టైంలో మనం ఏమి తినకుండా ఉంటేనే బెస్ట్. గుర్తుపెట్టుకోండి, వాటర్ తీసుకోవాలి. ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. బాగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు పర్లేదులే, 1 year అయినా పర్లేదు, మనం స్లోగా వెయిట్ రెడ్యూస్ అవుతామంటారా, అది మీ ఇష్టం. నచ్చినవి తినొచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.